బ్యాక్ టు న్యూస్. సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవో మురళీకృష్ణ అమ్మవారి వెండి ఆభరణాలు చీరలు చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఘటనపై దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈవో మురళీకృష్ణను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి 5 కేజీల వెండి, 1 కేజీ 980 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 చీరలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివనారాయణ వెల్లడించారు. గంగమ్మ ఆలయంలో మురళీకృష్ణ ఈవోగా పనిచేస్తున్నాడు. నిన్న సుమారు 11 గంటల సమయంలో ఆలయం నుంచి అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకొని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో విచారణ చేస్తే తెలిసిన అంశం ఏమనగా అతనికి ఏ ఉన్నతాధికారి కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకుపోవాలని చెప్పలేదు. అందువలన ఆ విధంగా చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినము అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది.